విద్యార్థులకు శుభవార్త. 120 పుస్తకాలు, 1,00,000 వాక్యాలతో మౌత్ ప్రాక్టీస్ మెటీరియల్స్. నోటితో పలుకుతూ ప్రాక్టీస్ చేయడానికి 1,00,000 వాక్యాలతో 120 పుస్తకాలండి. దీని వెల 4,000 రూపాయలు. కానీ ఈ వీడియోను చూస్తున్నటువంటి విద్యార్థులకు ఇప్పుడే ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వారికి కేవలం 3,000 రూపాయలకే 120 పుస్తకాలు మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. నో ఎక్స్ట్రా చార్జెస్, నో పోస్టల్ చార్జెస్. మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. రాము 9390495239. ఇక్కడ మీరు చూస్తున్న మాదిరిగా మా పుస్తకాలు ఉంటాయండి. ఈ ఫోటోలో ఏ విధంగా అయితే మీకు కనిపిస్తున్నాయో మా పుస్తకాలు 120 పుస్తకాలండి. మొత్తం కూడా మీకు ప్యాకప్ చేసి ఇంటికి పంపించడం జరుగుతుంది. వీటిలో 120 పుస్తకాలు 4,800 పేజీలు. 4,800 పేజీలు ఉంటాయండి కంప్లీట్గా. సో ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి మా నంబర్కు కాల్ చేయండి. రాము 9390495239. దయచేసి ఫోనుకు సమాధానం ఇవ్వండి. దయచేసి ఫోనుకు సమాధానం ఇవ్వండి. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. దయచేసి అంటే ప్లీజ్, ఫోనుకు సమాధానం ఇవ్వండి. ఇక్కడ సమాధానం అంటే ఆన్సర్. ఆన్సర్ ద ఫోన్ ప్లీజ్, లేదా ప్లీజ్ ఆన్సర్ ద ఫోన్, లేదా ఫోన్ కాల్, ఆన్సర్ ద ఫోన్ కాల్, లేదా ఈ విధంగా కూడా చెప్పవచ్చు. ప్లీజ్ రిప్లై మై ఫోన్ కాల్. లేదు ఈ విధంగా కూడా చెప్పవచ్చు. ప్లీజ్ లిఫ్ట్ మై కాల్. దయచేసి ఫోన్కు సమాధానం ఇవ్వండి. ప్లీజ్ ఆన్సర్ మై ఫోన్ కాల్, రిప్లై మై ఫోన్ కాల్, లిఫ్ట్ మై కాల్. ఈ విధంగా ఎలాగైనా చెప్పవచ్చు. ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. ఉండండి అంటే బి. జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. ఎవరితో? ఆ వ్యక్తితో. ఆ వ్యక్తితో. బీ కేర్ఫుల్ విత్ దట్ పర్సన్. ఇలా అర్థం చేసుకొని మాట్లాడాలి ఫ్రెండ్స్. ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఉండండి, బి. జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. ఎవరితో? ఆ వ్యక్తితో. బీ కేర్ఫుల్ విత్ దట్ పర్సన్. ఈ విధంగా చెప్పాలి. ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్ ఆఫ్ దట్ పర్సన్, లేదా బీ కేర్ఫుల్ విత్ దట్ పర్సన్. ఆఫ్ దట్ పర్సన్ అని కూడా అనవచ్చు, విత్ దట్ పర్సన్ అని కూడా అనవచ్చు, తప్పేం లేదండి. ఓకే. మొబైల్ ఫోన్తో జాగ్రత్త. మొబైల్ ఫోన్తో జాగ్రత్త. దీని అర్థం ఏంటంటే మొబైల్ ఫోన్తో జాగ్రత్తగా ఉండండి. దాని అర్థం అదే. జనరల్గా మొబైల్ ఫోన్తో జాగ్రత్త అంటూ ఉంటాం. ఇకపోతే ఇక్కడ జాగ్రత్త అంటే బీ కేర్ఫుల్. ఎవరితో? మొబైల్ ఫోన్తో. విత్ ద మొబైల్, లేదా మొబైల్ ఫోన్. బీ కేర్ఫుల్ విత్ ద మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్తో జాగ్రత్త, బీ కేర్ఫుల్ విత్ ద మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్తో జాగ్రత్త, బీ కేర్ఫుల్ విత్ ద మొబైల్ ఫోన్. బీ కేర్ఫుల్ విత్ ద మొబైల్ ఫోన్. ఈ విధంగా చెప్పండి. మీ మాటలు జాగ్రత్త. మీ మాటలు జాగ్రత్త. చూడండి, మీ మాటలు జాగ్రత్త అంటే బీ కేర్ఫుల్. జాగ్రత్త అంటే బీ కేర్ఫుల్. ఎవరితో? మీ మాటలతో. విత్ యువర్ వర్డ్స్. విత్ యువర్ వర్డ్స్. బీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్. లేదు, మైండ్ యువర్ వర్డ్స్. మైండ్ యువర్ వర్డ్స్. లేదు, మైండ్ యువర్ టంగ్. ఇలా అనేక రకాలుగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మీ మాటలు జాగ్రత్త, బీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్. మైండ్ యువర్ వర్డ్స్, మైండ్ యువర్ టంగ్. ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం. మీకు మీరు నిజాయితీగా ఉండండి. మీకు మీరు
నిజాయితీగా ఉండండి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ముందుగా ఉండండి అంటే బి. ఎలా? నిజాయితీగా. బి ఆనెస్ట్. బి ఆనెస్ట్ అంటే నిజాయితీగా ఉండండి. అది కూడా ఎలా ఉండాలి? మీకు మీరుగా. అంటే బి ఆనెస్ట్ బై యువర్ సెల్ఫ్. మీకు మీరుగా, బై యువర్ సెల్ఫ్. మీకు మీరుగా నిజాయితీగా ఉండండి అంటే ఇంగ్లీష్లో బి ఆనెస్ట్ బై యువర్ సెల్ఫ్. బి ఆనెస్ట్ బై యువర్ సెల్ఫ్. మీకు మీరుగా నిజాయితీగా ఉండండి అని చెప్పడానికి ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి. మీకు మీరు నిజాయితీగా ఉండండి. బి ఆనెస్ట్ బై యువర్ సెల్ఫ్. ప్రతి ఒక్కరితో బాగుండండి. ప్రతి ఒక్కరితో బాగుండండి. ప్రతి ఒక్కరితో బాగుండండి. ఇక్కడ బాగుండండి అంటే ఇంగ్లీష్లో బీ గుడ్. బీ గుడ్. ఎవరితో? ప్రతి ఒక్కరితో. తో విత్. బీ గుడ్ విత్. ప్రతి ఒక్కరితో అంటే విత్ ఎవ్రీ వన్. విత్ ఎవ్రీ వన్. బీ గుడ్ విత్ ఎవ్రీ వన్. లేదు, బీ గుడ్ విత్ ఆల్ అంటే అందరితో అని. ప్రతి ఒక్కరితో అంటే ఏమి? అందరితో అని. ఆ విధంగా ఎలాగైనా చెప్పవచ్చు. ప్రతి ఒక్కరితో బాగుండండి. బీ గుడ్ విత్ ఎవ్రీ వన్. బీ గుడ్ విత్ ఆల్. బీ గుడ్ విత్ ఆల్ ఎలాగైనా చెప్పవచ్చు. మీ వస్తువులు జాగ్రత్త. మీ వస్తువులు జాగ్రత్త. ఇక్కడ జాగ్రత్త అంటే కామన్గా బీ కేర్ఫుల్ విత్ యువర్ థింగ్స్ జనరల్గా ఇలాగా చెప్పవచ్చు. కానీ బీ కేర్ఫుల్ విత్ యువర్ థింగ్స్, కానీ దీనికంటే మరొక వాక్యము చాలా మంచి వాక్యము. మీ వస్తువులు జాగ్రత్త అంటే ఇక్కడ బివేర్ ఆఫ్ యువర్ అంటే మీ వస్తువులు కాబట్టి ఆఫ్ యువర్ బిలాంగింగ్స్. బిలాంగింగ్స్ అంటే మీకు చెందినటువంటి వస్తువులు అని అర్థం. ఎక్కడైనా గుళ్ళల్లో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం మనం. మీ వస్తువులు జాగ్రత్త. బివేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్. బివేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే. దయచేసి బెలూన్స్ ఊదండి. దయచేసి బెలూన్స్ ఊదండి. బెలూన్స్ అంటే బుడగలు. మామూలుగా బెలూన్స్ ఊదుతూ ఉంటాం కదా మనము, దాన్ని అనమాట. దయచేసి బెలూన్స్ ఊదండి. ఇక్కడ ఊదండి అంటే బ్లో. బ్లోయింగ్ అంటారు. బ్లోయింగ్ అంటే ఊదడం. ఇక్కడ బ్లో అప్. బ్లో అప్ ద ఏంటి? బెలూన్స్. సో బ్లో అప్ ద బెలూన్స్ ప్లీజ్. దయచేసి బెలూన్స్ ఊదండి. బ్లో అప్ ద బెలూన్స్ ప్లీజ్. ఈ విధంగా చెప్పండి. లేదా ప్లీజ్ బ్లో అప్ ద బెలూన్స్ ఎలాగైనా చెప్పవచ్చు. దయచేసి బెలూన్స్ ఊదండి. బ్లో అప్ ద బెలూన్స్ ప్లీజ్. ప్లీజ్ బ్లో అప్ ద బెలూన్స్ ఎలాగైనా చెప్పండి. దయచేసి కొంచెం నీళ్లు ఇవ్వండి. దయచేసి కొంచెం నీళ్లు ఇవ్వండి. ఇక్కడ దయచేసి అంటే ప్లీజ్, కొంచెం నీళ్ళు ఇవ్వండి. ఇవ్వండి అంటే గివ్. ప్లీజ్ గివ్. ఇక్కడ అడుగుతుండేది నేనే కాబట్టి ప్లీజ్ గివ్ మీ అని కూడా చెప్పుకోవచ్చు. ప్లీజ్ గివ్ మీ. ఏమి ఇవ్వాలి? కొంచెం నీళ్ళు. కొంచెం అంటే సమ్. నీళ్ళు అంటే వాటర్. ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్. ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్. దయచేసి కొంచెం నీళ్ళు ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్. ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్. ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్. ఈ విధంగా చెప్పండి. నీవు ఇంటికి వెళ్ళిన వెంటనే ఒకసారి కాల్ చేయి. నీవు ఇంటికి వెళ్ళిన వెంటనే ఒకసారి కాల్ చేయి. దీన్ని ఎలా చెప్పాలో చూడండి ఇంగ్లీష్లో. ముందుగా ఈ రెండు భాగాల్ని డివైడ్ చేసుకోండి. నీవు ఇంటికి వెళ్ళిన వెంటనే ఒకసారి కాల్ చేయి. ఇంగ్లీష్లో యాజ్ సూన్ యాజ్ యూ గో హోమ్, లేదు యూ రీచ్ హోమ్ ఎలాగైనా చెప్పవచ్చు. యాజ్ సూన్ యాజ్ యూ రీచ్ హోమ్ ఏం చేయాలి?
ఒకసారి కాల్ చేయి. వన్స్ యూ కాల్ మీ, లేదా ఇలా కూడా చెప్పవచ్చు, యూ కాల్ మీ వన్స్, యూ కాల్ మీ వన్స్. నీవు ఇంటికి వెళ్ళిన వెంటనే ఒకసారి కాల్ చేయి. యాజ్ సూన్ యాజ్ యూ గో హోమ్ వన్స్ యూ ప్లీజ్ కాల్ మీ, లేదా వన్స్ యూ కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యూ గో హోమ్, యాజ్ సూన్ యాజ్ యూ రీచ్ హోమ్, ఎలాగైనా చెప్పవచ్చు ఫ్రెండ్స్. నీవు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి కాల్ చేయి. నీవు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి కాల్ చేయి. ఇక్కడ రెండు భాగాలుగా చేసుకోండి. నీవు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి కాల్ చేయి. నీవు ఖాళీగా ఉన్నప్పుడు అంటే వెన్ యు ఆర్ ఫ్రీ. నీవు ఖాళీగా ఉన్నప్పుడు అంటే వెన్ యు ఆర్ ఫ్రీ ఒకసారి కాల్ చేయి. ప్లీజ్ కాల్ మీ వన్స్, ప్లీజ్ కాల్ మీ వన్స్. వెన్ యు ఆర్ ఫ్రీ ప్లీజ్ కాల్ మీ వన్స్, లేదా ప్లీజ్ కాల్ మీ వన్స్ వెన్ యు ఆర్ ఫ్రీ, ఎలాగైనా చెప్పవచ్చు అండి, తప్పులేదు. ఓకే, నీవు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి కాల్ చేయి. వెన్ యు ఆర్ ఫ్రీ ప్లీజ్ కాల్ మీ వన్స్. వచ్చి టిఫిన్ చెయ్యి, వచ్చి టిఫిన్ చెయ్యి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా వచ్చి టిఫిన్ చెయ్యి. ఇక్కడ వచ్చి అనేది ఒకటి కటింగ్ చేసుకోండి, టిఫిన్ చెయ్యి అనేది ఇంకొకటిగా కటింగ్ చేసుకోండి, రెండు భాగాలుగా చేసుకోండి. దీన్ని ఎలా చెప్పాలంటే ఇంగ్లీష్లో వచ్చి అంటే కమ్ లేదా ప్లీజ్ కమ్, మర్యాదపూర్వకంగా ప్లీజ్ కమ్, అండ్ అండ్ టిఫిన్ చేయన్నాడు కాబట్టి హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్, ఈ విధంగా చెప్పాలి. కమ్ అండ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్, లేదా ఇంకా రెస్పెక్ట్ఫుల్గా అయితే ప్లీజ్ కమ్ అండ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. వచ్చి టిఫిన్ చేయి, ప్లీజ్ కమ్ అండ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్, ప్లీజ్ కమ్ అండ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్, ఈ విధంగా చెప్పండి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా రా, ఎంత తొందరగా అయితే అంత తొందరగా రా. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పండి. ముందుగా రా, కమ్, లేదు మర్యాదపూర్వకంగా చెప్పాలి, ప్లీజ్ కమ్, కమ్, ప్లీజ్ కమ్. ఎలా? ఎంత తొందరగా అయితే అంత తొందరగా, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, లేదు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎంత తొందరగా అయితే అంత తొందరగా రా. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనొచ్చు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనొచ్చు. దీన్ని మొత్తం కలిపి ఎంత తొందరగా అయితే అంత తొందరగా రా, కమ్ లేదా ప్లీజ్ కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఈ విధంగా చెప్పండి. దానిని రేపటికంతా పూర్తి చేయి. దానిని రేపటికంతా పూర్తి చేయి. ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ముందుగా దానిని రేపటికంతా ఒక డివైడ్ చేసుకోండి, రెండు భాగాలుగా. పూర్తి చేయి అనేది ఒక భాగంగా, దానిని రేపటికంతా పూర్తి చేయి అది. ఇప్పుడు ఇంగ్లీష్లో పూర్తి చేయి అంటే ప్లీజ్ కంప్లీట్, కంప్లీట్ ఇట్ అని కూడా చెప్పవచ్చు. ప్లీజ్ కంప్లీట్ ఇట్ ఎప్పటిలోపు? రేపటికంతా. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పండి, బై టుమారో అని చెప్పాలి, బై టుమారో అని చెప్పాలి. రేపటికంతా, బై టుమారో. ప్లీజ్ కంప్లీట్ ఇట్ బై టుమారో, రేపటికంతా దాన్ని పూర్తి చేయి, దాన్ని రేపటికంతా పూర్తి చేయి. ప్లీజ్ కంప్లీట్ ఇట్ బై టుమారో, ఈ విధంగా చెప్పాలి. చదువు పైన ధ్యాస పెట్టు, చదువు పైన ధ్యాస పెట్టు. ఇక్కడ ధ్యాస పెట్టు అంటే కాన్సంట్రేట్, కాన్సంట్రేట్ అంటే ధ్యాస పెట్టడం. కాన్సంట్రేట్ ఏ దాని మీద? చదువు మీద. ఆన్ ద స్టడీస్, స్టడీస్ అంటే చదువు. చదువు పైన ధ్యాస పెట్టు, చదువు పైన ధ్యాస పెట్టు. కాన్సంట్రేట్ ఆన్ యువర్ స్టడీస్, ఆన్ యువర్ స్టడీస్ ఇంకా బాగుంటుంది, ఆన్ యువర్ స్టడీస్. ఎందుకంటే
ఇది ఒక సూచన మాదిరిగా, ఒక సజెషన్ మాదిరిగా ఎదుటి వారికి చెప్పేటప్పుడు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ అని చెప్తుంటాం కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, విద్యార్థులకు శుభవార్త. 120 పుస్తకాలు, 1,00,000 వాక్యాలతో మౌత్ ప్రాక్టీస్ మెటీరియల్స్, నోటితో పలుకుతూ ప్రాక్టీస్ చేయడానికి 1,00,000 వాక్యాలతో 120 పుస్తకాలండి. దీని వెల 4,000 రూపాయలు. కానీ ఈ వీడియోను చూస్తున్నటువంటి విద్యార్థులకు ఇప్పుడే ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వారికి కేవలం 3,000 రూపాయలకే 120 పుస్తకాలు మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. నో ఎక్స్ట్రా ఛార్జెస్, నో పోస్టల్ ఛార్జెస్. మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. రాము 9390495239. ఇక్కడ మీరు చూస్తున్న మాదిరిగా మా పుస్తకాలు ఉంటాయండి. ఈ ఫోటోలో ఏ విధంగా అయితే మీకు కనిపిస్తున్నాయో మా పుస్తకాలు 120 పుస్తకాలండి. మొత్తం కూడా మీకు ప్యాకప్ చేసి ఇంటికి పంపించడం జరుగుతుంది. వీటిలో 120 పుస్తకాలు 4,800 పేజీలు, 4,800 పేజీలు ఉంటాయండి కంప్లీట్గా. సో ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి మా నంబర్కు కాల్ చేయండి. రాము 9390495239.